ప్రస్తుత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా చోట్ల రోడ్లు బాలేవు అని చెప్పేసి రోడ్లు వేయడం జరిగింది. దాని తర్వాత అధికారులు స్పందించి ఆ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఈ 5 నెలల కాలంలో రోడ్ల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఎందు గురించి రోడ్ల గురించి నేను మాట్లాడుతున్నానంటే, రాజమండ్రి కాకినాడ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే అతి దారుణంగా ఉంది. ఎంత హీనమైన పరిస్థితి ఉందంటే, మొన్న మా సిస్టర్ ఒక అమ్మాయి వచ్చి కాకినాడ వెళ్ళడానికి 6 గంటలకి బస్ స్టాప్కి వెళ్ళింది. 6 తర్వాత నాన్ స్టాపులు లేవు, 6 తర్వాత ట్యాక్సీలు లేవు. అంటే ఆ రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆ రోడ్లో వెళ్తుంటే కార్లు తిరగబడిపోతున్నాయి, బస్సులు కూడా తిరగబడిపోతున్నాయి. ఇంతకుముందు మనకి కలెక్టరేటు కాకినాడలో ఉండేది కాబట్టి ఆ కలెక్టర్ రాజమండ్రి రావడానికన్నా కొంచెం శుభ్రం చేసేవారు రోడ్ని. ఇప్పుడు దిక్కులేని అనాదిగా రాజమండ్రి కాకినాడ ప్రాంతంలో బోలెడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజమండ్రి ప్రాంతంలో బోలెడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఎవరికి పట్టదా ఇది? ప్రజలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు ఈ రోడ్ల వల్ల. ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి రోడ్డు వల్ల అత్యంత దారుణమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజల సంక్షేమం గురించి వచ్చిన మీరు, ప్రజల సంక్షేమం చూస్తామన్న మీరు ఎంతసేపు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీ వాళ్ళ మీద పోలీసు కేసులు ఎలా పెట్టాలన్న దృక్పథంతోనే సాగుతుంది తప్పితే మీరు ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోడ్ల విషయంలో వెస్ట్ గోదావరిలో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. నేను ఏలూరుపాడు సంఘటనకు వెళ్ళినప్పుడు చూశాను. 1 గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు. అన్ని రోడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి రోడ్ల గురించి ఎన్నో కబుర్లు చెప్పి మేము వచ్చిన వెంటనే రోడ్లు మొదలు పెడతా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు ఫెయిల్ అయింది ఈ విషయంలో అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటే ప్రశ్నించేవాడు ఇక లేడేమో కాబట్టి ప్రశ్నిస్తున్నాను. అండ్ ది అదర్ హ్యాండ్, సూపర్ 6 మరి వేళ బడ్జెట్లో ఏం పెడతారో తెలియదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు అందరికీ భృతి కల్పిస్తా అన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా పని కల్పిస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు పోని మీరు కనీసం లక్ష అంటే కనీసం ఇప్పటికి ఓ 50,000 ఉద్యోగాలన్నా కల్పించాలి కదా. 5 నెలలు 6 నెలలు అవుతుంది. ఒక్క నోటిఫికేషన్ వేస్తారా ప్రభుత్వం దగ్గర నుంచి? పోనీ ఎక్కడి నుంచన్నా సరే మీరు నోటిఫికేషన్ వేయడం అటుంచి బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా అన్నారు. ఒక్క బ్యాక్లాగ్ ఉద్యోగం అన్నా మీరు ఇవ్వడం జరిగిందా? ఇంకా అట్రాసిటీస్ ఎస్సీస్ మీద ఏమీ తగ్గట్లేదు. అనంతపూర్లో సంపత్తుని చంపేశారు, ఇప్పుడు దాకా ముద్దాయిలను పట్టుకోలేదు. చాలా చోట్ల హత్యలు జరుగుతూ ఉన్నాయి. ముద్దాయిలను కూడా పట్టుకోలేని దుస్థితిలో గవర్నమెంట్ ఉంది.
పోలీస్ స్టేషన్లో రౌడీలకి రాజమర్యాదలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నప్పుడు మీరు పాలన పోనీ ఇసుక గురించి చూస్తే ఇసుకలో పరిస్థితి ఏంటి? ఫ్రీ ఇసుక అన్నారు. ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకుంటున్నారు అన్నది మనం చూసినట్లయితే అతి దారుణంగా ఉంది పరిస్థితి. ఇసుక విషయంలో మీటింగ్ పెట్టి ప్రెస్లో రావడానికి నీతి కబుర్లు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఆచరణలో కార్యాచరణలో మటుకు ఏమీ లేదు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. మీరు ఎలా కడుతున్నారు, నామ్స్ ఎలాగున్నాయి, అది బహిర్గతం చేసిన తర్వాతే మీరు ప్రాజెక్ట్ కట్టడం మొదలుపెట్టాలి. ప్రాజెక్ట్ కట్టే ముందు నిర్వాసితులందరికీ కూడా కాంపన్సేషన్ పే చేయాలి. ఇవన్నీ కూడా బడ్జెట్లో వస్తాయని ఆశపడుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు కానీ, మరి అన్నదాతలకి వాళ్ళకి ఇస్తా అన్న ఇన్సెంటివ్స్ కానీ, తల్లి వందనం కానీ ఏది ఒక్కడి కూడా ఇవ్వలేదు. ఒక పెన్షన్స్ ఇచ్చారు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్, పెన్షన్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ థింగ్స్లో ప్రతిపక్షం కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే ప్రతిపక్షం అన్నది ఉంటుంది. ఆ ప్రతిపక్షం లేకపోతే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ప్రతిపక్ష నాయకుడే. హోదా అంటే ప్రభుత్వం సమకూర్చే సదుపాయాలు మీకు కావాలా, ప్రజల గురించి మాట్లాడే బాధ్యత మీరు తీసుకుంటారా? ఆయన పద్ధతి చూస్తూ ఉంటుంటే హోదా ఇచ్చి, ప్రతిపక్ష హోదా ఇచ్చి, ఆయనకి కొన్ని ప్రభుత్వం యొక్క ఇన్సెంటివ్స్ ఇచ్చి కావాలని అనుకుంటున్నాడు. నిజమైన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వు ప్రతిపక్ష నాయకుడివే ప్రజల దృష్టిలో. నీకు అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే మాట్లాడు, మైక్ ఇవ్వట్లేదని చెప్పు. కాబట్టి ఇది అస్సలు మంచి విషయం కాదు. అంగన్వాడీలు సమ్మె జరిగినప్పుడు వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఇస్తామని చెప్పారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ వాళ్ళ ఊసే ఎత్తట్లేదు. ఆశా వర్కర్స్